ఏంది రవరి బొమ్మరిది తిక్కలదిర నీ అక్క ఏగలేను నీ అక్కతో నేను ఆడలేను తైతక్క. సూపర్ సాంగ్ ఏది. అరే అప్పుడు వైరల్ అది నేను ఇప్పటి అట్లా కూడా అది viral. పాడుకుంటూ 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 వచ్చినావు ఆహా, ఓకే. అంటే అటు అవేటి ఇదోటి అదొకటి పాడుకుంటూనే రావడం. ఇక 93లో మాత్రం మనకి బ్రేక్ పడది. ఓకే. బ్రేక్ అంటే ఇంకా ముందుకు పోవాలనే ఒక ముందుకెళ్ళాలని కోరిక break పుట్టింది. పడ్డది. ఓకే. అప్పుడు రాష్ట్ర స్థాయిలో పాటల పోటీలు పెట్టారు నంద్యాలలో. వచ్చా. ఆ నంద్యాలలో ఒక ఇటు జానపద విభాగం, సినిమా విభాగం అట్లా పెట్టినారు. అచ్చా. అందులో మంచిగా 2 పాటలకు ఒకటి ఫస్ట్ ప్రైజ్, ఒకటి సెకండ్ ప్రైజ్. వావ్, సూపర్. అది కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నా. అబ్బా, అంత మహానుభావుడు ఆయన. ఇక అక్కడి నుంచి అమ్మో ఇది ఇది ఇంకో జర గట్టిగా పడాలి మనం అని చెప్పి ఇంకొక మెట్టు ఎక్కించింది అది. ఓకే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారి మీతో కలవాలన్నా అదన్నా పెద్ద అపాయింట్మెంట్, ఎందుకంటే పెద్ద లెజెండరీ సింగర్ అప్పటికి కూడా ఆయన. అవునవును. కానీ అప్పుడు మీరు ఆయన చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకునేటప్పుడు ఎలా ఫీల్, అంటే ఇంత అప్పటి ఇంత మీడియా లేదు, ఏం లేదు, ఏం లేదు. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ఫోటో ఉందా? ఫోటో ఉంది, ఉందా? ఉంది కానీ అది ఇక్కడ పాత, అదే అదే అదే. ఇంత ఎక్కడ ఉంది టెక్నాలజీ అప్పుడు? ఫోన్ 93 అని చెప్పి అదే కదా. కానీ ఉంటది ఎక్కడ ఒక చోట. మీరు తీసుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంత పెద్ద ఆయన నుంచి మీరు గర్వంగా తీసుకున్నారు. ఉన్నది. నా ఆనందానికి అవధులు లేవు. ఆ, వేరే కూడా చేప టాప్ ఆయన అన్నాడు, ఆయన సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. మంచిగా అదైనాడు. ఓకే. మంచి మంచి పాటలు అప్పుడు. యాడ ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి, మల్లెల కన్నా తెల్లాని మనసు జాబిలి కన్నా సల్లాని మనసు, యాడ ఉన్నాదో నవ్వుల నాయంకి ఎట్టాగున్నాదో మాటల మరుమల్లి. ఈ పాటకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. సూపర్ సూపర్. ఇంకా ఇప్పుడు ఇట్లా వాడుతారంటే ఇంకా అప్పట్లో ఇంకా జారుగా ఉండేది. ఇంకా జర మంచిగా గొంతు అదే ఉండే. అంటే మంచిగా అనిపించింది. వెంటనే ఏమైనా సంగీతం ఏమైనా నేర్చుకున్నారన్న? ఏం లేదు, ఇంకా బై బర్త్. అక్కడ వచ్చి వచ్చింది. తెలుగు పద్యాలు వాడేటప్పుడు ఎట్లా వాడేటప్పుడు? టీచర్ కన్నా మీరే బాగా వాడేటట్టున్నారు అప్పట్లో. పెద్దని కాదు కానీ ఇంకా మా నాయన పాడుతుండే, శ్రీరామకుంట్లకు సిల్లి కూరకోతే సీమంట వచ్చరా గండు సీమ, అబ్బన్న ఇడవదు అయ్యన్న ఇడవదు మొగడంటే ఇడిచరా మొడి సీమ. మా తాత నేర్పించండి ఇట్లా. అట్లాంటి చిన్న చిన్నవి కానీ స్టేజీ డ్రామా పద్యాలు కాకపోయినా ఈ స్టేజ్ చేసుకుంటాడు. ఓకే. అంటే మీరు స్టేజ్ షోస్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు కదా. అంటే మనకు తెలంగాణ రాకముందు ఫోక్ అనేది అంతగా ఎవరికి తెలియదు, ప్రసిద్ధి కాలేదు. పాడుతున్నారు కానీ అంత కళాకారులకు బయట రాలేదు. అంటే ఉండే అప్పటి నుంచి కూడా నేను వరంగల్ శంకర్ అన్న, సారంగపాణి అన్న, వడ్డేపల్లి శ్రీనివాస్ అన్న, మనకు ఉన్నారు ఎంతో పెద్దరు మహానుభావులు, మునయ్య గారు, వాళ్ళందరూ కూడా అప్పుడు లెజెండ్స్. వాళ్ళందరూ జానపద ఎవరి ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక జానపదం ఉంటుంది అన్న. అవును. రాయలసీమ వాళ్ళ స్లాంగ్ లో వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఏంటంటే అది ఎక్కడికి పోలే, తీసుకుంటూ వచ్చి చాలా మంది మోసుకుంటూ వచ్చి ఇక మా నెత్తిన మీద పెట్టింది అనుకోని మాట. వాళ్ళ వారసత్వమే మనం. అంటే ఇవి మనం ఏదో సృష్టించింది కాదు కదా. ప్రజల పాటలు వాళ్ళకే అంకితం ఉంటుంది. అది కానీ తెలంగాణ వచ్చిన చాలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువైంది. మన తెలుగు యాస అన్న, తెలంగాణ యాస అన్న, మనకి ఫోక్ అన్న కూడా కొంచెం చాలా ఆర్టిస్టులు బయటికి వస్తారు. అవునవును, ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు మీడియా కూడా అవును ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఎక్కడ చిన్న టాలెంట్ ఉన్నా కూడా ఒక క్షణంలో బయటికి పడిపోతుంది, వైరల్ అయిపోతున్నారు. అట్లా చాలా మంది కూడా బయటకు వచ్చేస్తున్నారు, పాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా యూట్యూబ్ ప్రపంచాన్ని వెళ్తున్నారు అందరు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు యూట్యూబ్ ని. ఇప్పుడు ప్యారడైజ్ సాంగ్ తోని నానిగారి 2 జడలు వేసుకొని వచ్చి ఎంట్రీ ఒక ఎత్తు అయితే, ఆయా షేర్ అనగానే అసలు ఎవరి పాడారు అన్నది క్వశ్చన్ మార్క్ వచ్చి సెర్చ్ చేసి అంతా తెలుసుకున్నారు మీరేనని. ఒక్కసారి ఆ పాట పాడతారా? ఆయా షేర్ జంగిరెడన్న పాడండి. హే నీ అయ్యా జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్, హే హే డర్కా సుల్తానే మా గర్కా సైతానే చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్, పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్,
బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో జడలురో హడలురో దడలురో కొడుతరో తొడలురో తీస్తరో తోలురో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. వావ్ సూపర్. ఆ సాంగ్ తోనే మొత్తం ఇట్లా లేచిపోయింది. అసలు పారడైజ్ కి మూవీకి అసలు నాన్నగారి కొత్త లుక్ వేరే అయితే ఆ సాంగ్ పాట చాలా ప్లస్ అయింది. చాలా ప్లస్ అయింది. ఎలా అప్రిషియేషన్ ఇప్పుడు ఎప్పుడు మూవీ వస్తుందా చూద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే మూవీ కూడా అంత బ్రహ్మాండంగా తీస్తున్నారు. కొత్త లుక్ మొత్తం అసలు చేంజ్. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ కాకుండా డిఫరెంట్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా కష్టపడి తీస్తున్నారు. అందులో నటులు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఓకే, పెద్ద బ్యానర్, పెద్ద సినిమా కాబట్టి పెద్ద ఉంటారు. మంచిగా ఏంటిది అసలు నాన్నగారితో కాంబినేషన్స్ బాగా అవుతున్నాయి మీకు. దసరాలో కూడా నాన్నగారి పాటనే వాడారు, దీంట్లో కూడా పారాడైస్ లో కూడా నాన్నగారు హీరోనే. ఈ రెండింటికి ఏంది అసలు నాన్నగారికి మీకు ఏం సంబంధం ఉంది? నాన్నగారు కాదు కానీ శ్రీకాంత్ అన్న. ఓకే. ఇంకోటి కాసర్ల శ్యామ్. ఓకే, వారిద్దరే మీకు. ఇప్పుడు అందులో ధూమ్ ధామ్ దోస్తాన్ పాడినా, ఇందులో అయాషీర్ పాడినా, వీళ్ళిద్దరే కారణం. ఇంకా శ్రీకాంత్ అన్న, ఆయన తర్వాత మా కాసర్ల శ్యామయ్య. ఇట్లా వాళ్ళ నుంచి మీకు ఆఫర్ వచ్చింది అంతే. ఇంకా వాళ్ళు అనుకున్నారు, తీసుకుపోయారు, పాడిస్తున్నారు. కానీ దసరాలో కూడా ధూమ్ ధామ్ కూడా చాలా వైరల్ సాంగ్ అది. అది ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమ్మిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం అనే అది. ఆ లైన్లు కొన్ని లైన్లు నేను పాడినా, కొన్ని రాహుల్ సిప్లిగంజ్ పాడినాడు. అవును. కొంత నర్సిరెడ్డి అన్న, లక్ష్మి, మన కనక అందరం కలిసి పాడినాం ఆ పాట. హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు హిట్ అయితే పారాడైస్ అని సినిమా ఎవరికి తెలియదు, అది ఎవరు పలకడానికి కూడా వస్తలేదు. కానీ ఆయా శరణంగానే కథ మీరు గుర్తొస్తారు, నాన్నగారు జడలు గుర్తొస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది అంటే మనం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేది వేరే, మనం స్టూడియోలో రికార్డింగ్ చేసేటప్పుడు మళ్ళీ నలుగురితో మనం మెప్పియాలా, మ్యూజిక్ కావాలి. ఎట్లా మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అయ్యో అట్లా అంటే ఇంతకుముందు నేను పాడినా అక్కడక్కడ కొన్ని ఈ మూవీ సాంగ్స్ పాడినా. ఓకే. అయితే అది వాళ్ళకి మనకు సూట్ కావాలి. అవునవును. ఇప్పుడు మన వాయిస్ వచ్చేసి ఆ హీరోకి సూట్ కావాలి, లేకపోతే ఆ సందర్భానికి ఉండాలి, ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ నచ్చాలి కదా. అవును. అట్లా కొన్ని పాడినాను కానీ అంత సక్సెస్ కాలేదు అది. తర్వాత చరణ్ అర్జున్ అన్న కూడా ఒక మంచి పాటలు పాడించినాడు నాతోటి. ఆ తర్వాత మన ప్రణీల్ అని మా పాలమూరు జిల్లా డైరెక్టర్ అయిన, అది కూడా రేపు రిలీజ్ కుంది అది. అసలు దీనికంటే ముందు అదే పాడినా. మంచి పేరు వస్తుంది అది. ఇక అట్లా ఉంది నాకు స్టూడియో అవగాహన. ఇదే ఈ మూవీ సైడే కాకుండా అసలు నీ ఎక్కడి నుంచి నేను చాలా ఏళ్ళ నుంచి కూడా క్యాసెట్ తిప్పే దగ్గర నుంచి నేను పాడుతూనే ఉన్నాను. ఎందుకు హైదరాబాద్ లో అంటే ఒకటో రెండో స్టూడియోస్ ఉండే అంతే. ఓకే. అది కూడా అప్పటి నుంచి నేను పాడుకుంటూ వచ్చినాక అన్ని జానపద కావచ్చు, భక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పాడుకుంటూనే వచ్చిన. ఓకే. అందుకని రికార్డింగ్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండదు, లీలలుగా వెళ్ళిపోతానే అంతే. ఆగేదే లేదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.